Hello students, welcome to Economics Wala. Recently, India has started its membership in United Nations Statistical Commission for 4 years term. రీసెంట్గా మనకి యునైటెడ్ నేషన్స్ స్టాటిస్టికల్ కమిషన్లో ఇండియా యాజ్ ఎ మెంబర్గా 4 ఇయర్స్ స్టార్ట్ చేసింది 2024 నుంచి. ఎర్లియర్ మనకి 2004లో కూడా, అంటే 20 ఇయర్స్ బ్యాక్ కూడా మనకి మెంబర్షిప్ యునైటెడ్ నేషన్స్ స్టాటిస్టికల్ కమిషన్లో రావడం జరిగింది. అయితే మనకి ఈ మెంబర్షిప్ టోటల్ 24 మెంబర్ కంట్రీస్ ఉంటాయండి, బేస్డ్ ఆన్ జాగ్రఫికల్ లొకేషన్స్. అయితే ఈ మెంబర్ కంట్రీస్ అన్నిటిని కూడా యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ ఏదైతే ఉందో అది ఎలక్ట్ చేసుకుంటుంది బేస్డ్ ఆన్ జాగ్రఫికల్ రిప్రజెంటేషన్ ప్రకారం. అయితే ఇది మనకి 4 ఇయర్స్ టర్మ్ ఉంటుంది. అయితే మనకి ఈ యునైటెడ్ నేషన్స్ స్టాటిస్టికల్ కమిషన్ గురించి చూసుకుంటే ఇది మనకి 1947లో అంటే ఇండిపెండెన్స్ అప్పుడే అనుకోవచ్చు, ఆ టైంలో స్టార్ట్ అయింది. స్టాటిస్టికల్ డెవలప్మెంట్ ఆల్ ఓవర్ ద వరల్డ్ డెవలప్ చేసేదానికి, అలాగే ఇంప్లిమెంట్ చేసేదానికి ఏదైనా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ని.